హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లోని ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్‌ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఒక్క లిక్విడ్ చాలండి మన ఇంటి మొత్తాన్ని అద్దంలాగా మెరిసేలాగా చేస్తుంది. మనం బయట చాలా అమౌంట్ పెట్టి క్లీనింగ్ లిక్విడ్స్‌ని కొంటుంటాం కదా! అలా కాకుండా మన ఇంట్లోని చాలా తక్కువ ఖర్చుతోటి చాలా ఈజీగా ఈ క్లీనింగ్ లిక్విడ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక 10 రూపీస్ ఏరియల్ లిక్విడ్‌ని తీసుకున్నానండి. అది ఒక కప్పు వరకు వచ్చింది. మనం ఏ కప్పుతో అయితే లిక్విడ్‌ని తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఏ సర్ఫ్ ఎక్సెల్ గానీ, రిన్ గానీ ఏదైనా సరే డిటర్జెంట్ లిక్విడ్‌ని యూజ్ చేయొచ్చండి. ఇందులోనే ఒక స్పూన్ వరకు సాల్ట్‌ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ రాళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అనేది మనకి క్లీనింగ్ పర్పస్‌లో చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్‌ని యూజ్ చేయడం వల్ల మనకి జిడ్డు గానీ, మరకలు గానీ ఇటువంటివన్నీ చాలా నీట్‌గా క్లీనింగ్ చేయడానికి బేకింగ్ పౌడర్ అనేది వంట సోడా అండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది క్లీనింగ్ పర్పస్‌లోని. ఇలా క్లీనింగ్ లిక్విడ్‌ని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని మీరు మంచి స్మెల్ కోసం కంఫర్ట్‌ని అయితే యూజ్ చేయొచ్చండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు ఈ క్లీనింగ్ లిక్విడ్‌ని ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తానండి. వంట పూర్తయ్యాక స్టవ్ అయితే ప్రతిరోజు మనం క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, వంట కంప్లీట్ అయ్యేసరికి కొంచెం ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు మనం వండేవి ఇలాగ పడుతూ ఉంటాయి కదా! ఇప్పుడు దీన్ని ఈ లిక్విడ్ యూస్ చేసి మనం చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. మంచి షైనింగ్ కూడా వస్తుంది. ఎక్కువ లిక్విడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ లిక్విడ్‌ని మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకుంటే బాటిల్‌లో ఏసి స్టోర్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్‌ని ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్‌లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక 2 స్పూన్స్ వరకు లిక్విడ్‌ని ఏసానండి. ఫస్ట్ స్క్రబ్బర్‌తో అయితే దీన్నంతా క్లీన్ చేస్తున్నాను. మనకి ఎటువంటి జిడ్డు మరకలైనా సరే ఈ లిక్విడ్ తోటి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. స్టవ్వే కాదండి, బ్యాక్ టైల్స్ కానీ, కింద కౌంటర్ టాప్ కానీ మొత్తం కూడా ఈ లిక్విడ్ తోటి మనం క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ అంతా కూడా ఇలాగా స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ టైల్స్ని క్లీన్ చేస్తున్నానండి. స్టవ్ పక్కన ఇలాగ మనం ఆయిల్ అవి పెట్టేసుకుంటాం కదండి, ఆయిల్ డబ్బా అవి ఇక్కడ జిడ్డు అయిపోతూ ఉంటుంది. అది కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే స్టవ్ వెనక్కున్న టైల్స్ కూడా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చండి. మనం పోపు అది పెట్టుకునేటప్పుడు ఆయిల్ అనేది మనకి ఇక్కడ పడుతుంది కదా! అది కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి అదంతా కూడా కడిగేస్తున్నాను. ఇలాగా వాటర్ వేసుకోవడానికి అవైలబుల్ లేకపోతే ఒక తడి క్లాత్, వెట్ క్లాత్, డ్రై క్లాత్ పెట్టి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ వాటర్ వేసి కడగడానికి నాకు కౌంటర్ టాప్ అవైలబుల్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కడిగేస్తున్నానండి. స్టవ్ కింద కూడా క్లీన్ చేసేసాను లిక్విడ్ తోటి. అలాగే స్టవ్ కింద అంతా కూడా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తోటి నీట్‌గా తుడిచేసుకుంటే మనకి వాటర్ మరకలు అనేవి పడకుండా ఉంటాయండి. స్టవ్, టైల్స్, పైన కౌంటర్ టాప్ కూడా నీట్‌గా తుడిచేసుకుంటే మనకి చాలా నీట్‌గా కనిపిస్తుందండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్‌తో తుడిచేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది కౌంటర్ టాప్ అంతా. ఇలా మొత్తం కూడా స్టవ్ బ్యాక్ సైడు టైల్స్ అన్నీ కూడా క్లాత్‌తో తుడిచేసుకున్న తర్వాత స్టవ్ పైన స్టాండ్లు అనేవి ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి. ఈ లిక్విడ్ తోటి కొంచెం ఇలాగ వేసి మనం క్లీన్ చేసుకుంటే ఇక్కడ పాలు అవి పొంగిపోయినప్పుడు కానీ మనం తాలింపు వేసేటప్పుడు చాలా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదండి స్టాండ్స్. అవి ఈ లిక్విడ్‌తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్‌గా, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇలా స్టాండ్స్ క్లీన్ చేసిన తర్వాత వాటర్తో కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ స్టాండ్సే కాదండి, ఈ లిక్విడ్ తోటి మనం సింక్‌ను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనం గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్న తర్వాత లాస్ట్‌లోని ఒక్క స్పూన్ ఇలాగా లిక్విడ్ వేసుకొని
రోజు కనుక క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. నెక్స్ట్ సింక్ కూడా మంచి షైనింగ్ తోటి ఉంటుందండి. స్టీల్ సింకే కాదండి, గ్రానైట్ కానీ సిమెంట్ కానీ ఏ సింక్ అయినా సరే ఈ లిక్విడ్తోని మనం క్లీన్ చేసుకుంటే సైడ్స్ గార పట్టకుండా మంచి షైనింగ్ తోటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కడిగేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మన ఇంట్లోని కొన్నింటిని డైలీ క్లీన్ చేసుకున్న వాటిలోని సింకు, స్టవ్ అండి. ఈ 2 కూడా మనం డైలీ ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఈ విధంగా మనం డైలీ క్లీన్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ లిక్విడ్ కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. టైల్స్, కౌంటర్ టాపు, స్టవ్, సింకు ఇలాగా వీటన్నిటినీ కూడా ఈ లిక్విడ్తో డైలీ క్లీన్ చేయడం వలన మన వస్తువులు అనేవి ఎప్పుడూ కూడా కొత్త వాటిలా నీట్గా ఉంటాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే లిక్విడ్ తోటి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసి చూపిస్తానండి. ఫ్రిడ్జ్ కూడా మనం డైలీ వంట చేసేటప్పుడు హడావిడిగా ఆయిల్ చేతులతో కానీ లేకపోతే పిండి చేతులతో ఏదో ఒక చేతులతోటి హడావిడిగా తీస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఖాళీగా ఉండే సమయంలోనే ఒకసారి ఇలాగా ఈ లిక్విడ్ని యూస్ చేసి క్లీన్ చేసుకుంటే కనుక చాలా నీట్గా మంచి షైనింగ్ తోటి నీట్గా క్లీన్ అవుతుందండి. ఒకసారి చూడండి. జస్ట్ ఈ లిక్విడ్ తోటి జస్ట్ క్లీన్ చేశానండి. చాలా త్వరగా క్లీన్ అయిపోయింది. ఎటువంటి జిడ్డు మరకలు కానీ మనకి లేకుండా మంచిగా ఉంటుందండి. అలాగే ఇదే లిక్విడ్ని యూజ్ చేసి ఇక్కడ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ లైట్గా మరకలు పడ్డాయి. ఈ లిక్విడ్ తోటి చూడండి జస్ట్ ఇలా క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ లిక్విడ్ మనకి మల్టీపర్పస్లో యూజ్ అవుతుందండి. ఒక్కసారి కనుక ఈ లిక్విడ్ని మనం తయారు చేసి పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఫ్రిడ్జ్, స్టవ్వే కాదండి, డ్రెస్సింగ్ టేబుల్ కానీ డైనింగ్ టేబుల్, డోర్సు ఇలాగా ఒకటే కాదు మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా మనకి ఎక్కువ కాస్ట్ కూడా అవ్వడం లేదు. ఒక 10 రూపీస్ లిక్విడ్ వరకు అవుతుంది. మన ఇంట్లో ఉండే వంట సోడా, సాల్ట్ వేసి మనం ఈ లిక్విడ్ని తయారు చేసి పెట్టుకోవచ్చండి. చాలా ఈజీ కూడా. ఇలాగా డోర్స్ దగ్గర కార్నర్స్లోని ఉన్న మరకల్ని కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ డోర్ దగ్గర అయితే కొంచెం మరకలు పడ్డాయి. వాటిని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా ఒకసారి లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత డ్రై క్లాత్తో తుడిచేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఈ క్లీనింగ్ లిక్విడ్ టిప్పు మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.